మీరందరూ చెప్పిన అంశాలను క్రోడీకరించి మీ అభిప్రాయాలన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ డిమాండ్ రూపంలో తీర్మానాల రూపంలో ఈ సభలో ప్రవేశపెట్టడం జరుగుతోంది. అయితే ఆ విధంగా క్రోడీకరించిన అంశాలను మీ ముందు ఉంచుతూ దీన్ని ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. మన అభిప్రాయంగా ఈనాటి తీర్మానాల రూపంలో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరమని, ఇలాంటి వైఖరిని విడనాడి సామరస్య ధోరణితో వ్యవహరించి పరిష్కరించాలని కోరుతూ ఈ సభ ఈనాడు ఏకగ్రీవంగా తీర్మానించినది. ఇంకొక మాట వాళ్ళు చెప్పినారు, 2% ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు 98% ఉన్నటువంటి ప్రజల పైన దాడి చేస్తా ఉన్నారు అనేటువంటి యుద్ధం ప్రకటిస్తున్నారని వాళ్ళు చేసినారు. అయ్యా మేము ఉద్యోగులను మీ ఉద్యోగులపైకి ప్రజల నుంచి కోరుకుంటున్నారు. మేము కొత్త కోరికలు ఏమీ కోరడం లేదు. బాగా పెండింగ్లో ఉన్నవి, మీ మేనిఫెస్టోలో పొందుపరిచినవి, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన సమయాన్ని గడువు మీరు పొందుపరిచినారు మేనిఫెస్టో. దాన్ని ఒకసారి చూసుకొని ఆ మేనిఫెస్టోను అమలు పరచాలని ఏకంగా ఈ సభకి కోరుతూ తీర్మానిస్తున్నాం. ఈ మొదటి రెండు అంశాలు ఆ విధంగా మనం సమస్యలకు పోయినట్లయితే మొట్టమొదటిసారిగా పిఏలు పిఆర్సీ కాకుండా మనకు కావాల్సింది ముఖ్యమైనటువంటి అంశం. ఆ అంశాన్ని ఇందులో మొదటి అంశంగా పొందుపరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆరంభంలో ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాల దృష్ట్యా హెల్త్ కార్డు కార్పొరేట్ రాష్ట్రంలో నగదు రహిత చికిత్సకు అవకాశం కల్పిస్తుంది. ఒక్క సంవత్సరం తర్వాత ఆసుపత్రి యాజమాన్యాలు కార్డులు అనుమతించడం మానివేస్తుంది. తమ ఎన్నికల ముందు రాగానే అనుమతిస్తాం, అమలు పరుస్తాం అని హామీ ఇచ్చారు. కానీ ఇంకా అమలు పరచలేదు. సలహాలు కట్టింది. ప్రభుత్వం అధిక భారం పడకుండా పెన్షన్ల పక్షాన 1% ఇచ్చేందుకు మేము సంబంధించినా కూడా ఇంకా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటు గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా ఈ ప్రభుత్వం అమలు చేసుకోలేదు. వెంటనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ కొరకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు ఉపాధ్యాయులు మార్కెట్ కమిటీ గ్రంథాలయ సంస్థల పెన్షన్లకు ప్రభుత్వం నుండి పెన్షన్లందరికీ ఈఎస్ఐ స్కీమ్ను వర్తింపజేయాలి అని ఈ విధంగా తీర్మానిస్తూ ఈ సభ మనం చేస్తాము. ప్రభుత్వ పెన్షన్ల ఏసీ కార్యాలయ నిర్మాణ పరిస్థితుల్లో కనీసం 1000 గజాల సలహా ఇవ్వాలిగా చాలా కాలంగా కోరుకోవడం, అంతవరకు ఖాళీగా ఇవన్నీ ఎక్కువ ఆర్థిక భారం పడనటువంటి సమస్యలు. ఆర్థిక భారం ఇంకా వెనుక ఉన్నది. కొన్ని ప్రభుత్వ శాలల్లో కేవలం పెన్షన్లకు ప్రతి నెల గ్రాంట్ రూపంలో లేదా మరే రూపంలో పెన్షన్ చెల్లించి వస్తున్నారు. దానితో ప్రతి నెల ఆలస్యం జరుగుతుంది. ఏ విధంగా కడుతుంది. ప్రభుత్వానికి అదనపు భారం లేదు, ఒక పైసా కూడా అదనంగా పడడం లేదు. కాబట్టి ప్రతి నెల ట్రెజరీ ద్వారా ఈ శాఖ వాటిని కేంద్రించాలని కోరుతున్నాం. పెన్షన్లలో సాధారణ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక పెన్షనర్స్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. కొన్ని ఆర్థికపరమైనటువంటి అంటే ప్రభుత్వానికి భారం పడింది. ఇది గతంలో ఉన్నాయి, కొన్ని కొత్త ఏం జరిగిందా కొన్ని 10 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉన్నటువంటి సమస్యలు, అది గతంలో హామీ ఇచ్చిన సమస్యలు కూడా ఇలా ఉన్నాయి. తేదీ 1/1/23, తేదీ 1/7/23, తేదీ 1/1/24, తేదీ 1/7/24 మరియు 1/1/25 పెండింగ్ 6 వాయిదాలు పెండింగ్ ఉన్నటువంటి టీఆర్ కానీ టీఏ కానీ మొత్తం 15% 47% సుమారు 15,000 ప్రతి నెల పెన్షన్లు నష్టపోతున్నారు. వెంటనే కనీసం ఎట్టి పరిస్థితుల్లో 3 వాయిదాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. తర్వాత కేంద్రీయం గురించి తీర్మానం 1/7/2023 నాటికి ప్రకటించాల్సిన నూతన పిఆర్సీ వెంటనే ప్రకటించాలి. పిఆర్సీ కమిషన్ వల్ల రిపోర్టు తయారుగా ఉన్నట్టు వార్తలు వచ్చినాయి. వెంటనే కల్పించుకొని ఉద్యోగుల పెన్షనర్ల సంఘాలకు సంబంధించి ఎన్నికల ముందు చేసిన హామీ ప్రకారం మంచి ఏకైకంగా తీర్మానించింది. పూజ్యులు వెండి రామారావు గారి కాలంలో ఉద్యోగాల కల్పనలో భాగంగా గతంలో 398 రూపాయలతో స్పెషల్ టీచర్లను రకాలుగా వివిధ కాలాల్లో నియమించారు. దీనిలో కొన్ని వర్గాలు కేంద్రీకృత వారికి వాళ్ళ సర్వీస్ కాలానికి పెన్షన్ ఇచ్చాము.
కొన్ని వర్గాల వాళ్ళని మార్చినారు. ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా రోజు ఇస్తూ పెన్షన్ అనుమతించాలని ఈ సభ ఏకగ్రీవంగా నూతన పెన్షన్ విధానాన్ని ఎన్టీఎస్ రద్దుపరిచి ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తీర్మానిస్తూ ప్రభుత్వానికి కోరింది. తెలంగాణలో పాల్గొన్న పెన్షన్లందరికీ తెలంగాణ ఎన్నికలు ప్రకటించాలి. ఇది ఉద్యోగులు ఉపాధ్యాయులు వీరందరికీ కూడా గత ప్రభుత్వం స్పెషల్ ఇంప్లిమెంట్ రూపంలో వారికి ఇచ్చింది. మరి పెన్షన్లపై మాత్రం మంత్రి ఈ ప్రభుత్వమైన కొంత రూపంలో ఏదో ఇన్సెంటివ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెన్షన్లు కమిట్ చేసిన మొత్తం 15 సంవత్సరాల కాకుండా 12 సంవత్సరాలు రిక్వెస్ట్ చేయాలని ఇటువంటి ఆపాలని కోరుతూ ఈ సభ తీర్మానించారు. ఇటీవల ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఇటీవల రిటైర్ అయిన పెన్షన్లందరికీ ఏమైనా చెల్లించాలి. మరి ఆర్థిక మంత్రి గారు నెలకు 500 ఇస్తామన్నారు. 500 కాదు, కనీసం 200 కూడా పరిస్థితి. అటు వారు 500 వెంటనే విడుదల చేసి వారి మాట నిలబెట్టుకోవాలి. 500 కాక కనీసం 1000 రూపాయలు 1000 కోట్లైనా ప్రజలను విడుదల చేస్తే 8 నెలలో 10 నెలలో పట్టింది. ప్రతి నెల కొత్త పెరుగుతాం. ఒక 10 నెలలైనా 1000 కోట్లు ఇస్తే 10 నెలల వరకు మొత్తం పేరు వాళ్ళు అయ్యారు. కాబట్టి ప్రతి నెల 1000 కోట్లు విడుదల చేస్తూ మరి పెన్షన్లందరికీ వారికి రావాల్సిన పెన్షన్లని పెన్షన్స్ టీచర్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, రకరకాల కమిటీలు మళ్ళీ వెంటనే చెల్లించాలని కోరుతూ ఈ సభ తీర్మానించింది.